కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక రేపు జరగనుంది. ఖాళీగా ఉన్నటువంటి 2 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే వరకు జెడ్పీ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని హైకోర్టులో టీడీపీ జెడ్పీటీసీ జయరాం రెడ్డి పిటిషన్ వేశారు. కానీ ఎన్నిక నిర్వహణపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది హైకోర్టు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 50 మంది జెడ్పీటీసీలుంటే గతంలో ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ టికెట్పై ఒక్కరే గెలిచారు. అయితే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 7 జెడ్పీటీసీలు వైసీపీని వీడి టీడీపీ బీజేపీలో చేరిపోయారు. తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల బరిలో తాము పాల్గొనడం లేదని జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఇంతలో గోపవరం జెడ్పీటీసీ తాను రేస్లో ఉన్నానంటూ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించకుండా జెడ్పీ చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహిస్తే తాను నష్టపోతానని హైకోర్టును ఆశ్రయించారు. జిల్లా పరిషత్ ఎన్నిక విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పడంతో రేపటి ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ రామగోవింద్ రెడ్డిని వైసీపీ ప్రకటించింది. హైదరాబాద్ క్యాంపులో ఉన్న వైసీపీ జెడ్పీటీసీలను ప్రత్యేక వాహనాల్లో కడపకు తరలిస్తున్నారు.